వరుస పరాజయాల తర్వాత రవితేజ ఇరుముడు రూపంలో హిట్ పడిందా? అసలు ఈ సినిమా ఎలా ఉంది? ఈ మూవీ స్టోరీ గురించి వస్తే, తన కూతురంటే ప్రాణంగా ప్రేమించే ఓ తండ్రి గ్రామంలో వరుసగా జరుగుతున్న అమ్మాయిల మరణాల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. అక్కడి నుంచి మొదలయ్యేదే ఈ ఇరుముడి కథ. ఈ సినిమాలో రవితేజ మనం ఎప్పుడు చూసే మాస్ హీరోలో కాకుండా చాలా కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మామ. ముఖ్యంగా తండ్రిగా ఆయన చూపించే ఎమోషన్ సినిమాకి మెయిన్ హైలైట్. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా తండ్రి కూతురు బాండింగ్, అయ్యప్పమాల బ్యాక్ డ్రాప్, ఎమోషనల్ సీన్స్ ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకుంది. కానీ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి సినిమా కాస్త స్లో అవుతుంది. ఇక సెకండ్ హాఫ్లో సినిమా కొంచెం తడబడుతుంది మామ. థ్రిల్లర్ మూవీగా ఇంకా ఎక్కువ సస్పెన్స్ ట్విస్టులు ఉంటాయని చెప్పి ఆశిస్తే నిరాశ కలగచ్చు. ఈ మూవీలో సస్పెన్స్ కూడా కొంచెం ముందే రివీల్ అవ్వడం వల్ల థ్రిల్ కాస్త తగ్గిపోతుంది. కానీ చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళిపోద్దు మామ. తండ్రి కూతుల మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్స్ నిజంగా కంటతడి పెట్టేస్తాయి మామ. టెక్నికల్గా జీవి ప్రకాష్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ప్లస్ అని చెప్పాలి. ఫైనల్గా చూస్తే థ్రిల్లర్ పార్ట్లో కాస్త లోపాలు ఉన్న రవితేజ నటన, ఎమోషన్స్, క్లైమాక్స్ అయితే సినిమాకి చాలా పెద్ద ప్లస్ మామ. రొటీన్ మాస్ మూవీ కాకుండా ఒక ఎమోషనల్ థ్రిల్లర్ చూడాలనుకున్న వాళ్ళకి ఇరుముడి ఒక బెస్ట్ చాయిస్. మీరు ఈ మూవీ చూసారా మావా? ఒకవేళ చూస్తే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మావా. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన మూవీ మేటర్ ఛానల్ అయితే ఫాలో చేసాం మావా.